పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి 2014లో తెలుగుదేశం బీజేపీతో కలిసి ఎన్నికలు వెళ్లి టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్లలో ఎలా ఉన్నా ఏడాదిలో ఆయన రాజకీయంగా చాలా కష్టపడిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల కోసం కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ కృషి చెప్పలేని కాదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన కలిసి తెలుగుదేశంతో పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీతో టీడీపీని కలవడానికి చాలా పాటలు పడిన విషయం మనకందరికీ తెలిసిందే. మొత్తానికి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఈసారి కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారట. పోలీస్ శాఖ విషయంలో క్లారిటీ ఉంది కాబట్టి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఏకరువు పెట్టి చెప్పగలరు కాబట్టి చంద్రబాబు గారి కేబినెట్లో హోమ్ మినిస్టర్ పదవి చేపడతారని పవన్ కళ్యాణ్ ఎనర్జీకి అదే కరెక్ట్ అంటూ మాట్లాడుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ముగించేసి ఆంధ్ర రాజకీయాల్లో ముఖ్యంగా చంద్రబాబు గారి కేబినెట్లో ఉన్నత పదవి చేపట్టాలని జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఢిల్లీ వెళ్తున్నారట. బీజేపీ పెద్దల నుండి పిలుపు రావడంతో హుటాహుటిన ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారట. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో మోడీ గారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోనున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో.